మాట్లాడగలుగుతున్నాను, ఇలాగ నేను చెప్పగలుగుతున్నానంటే మొదటిగా నా దేవుడు నన్ను బలపరుచున్నాడు. తర్వాత నా దైవజనుడి యొక్క ప్రోత్సాహం, నా దైవజనుడు నన్ను అభిషేకించి, నా దైవజనుడు ఇలాగ నన్ను బలపరచడం వలన నేను ఇలా నిలవబడి చెప్పగలుగుతున్నాను. ఎప్పటికీ కూడా వారి ఇరువురిని కూడా మనము మరచిపోకూడదు. మొదటిగా దేవుని మర్చిపోకూడదు, తర్వాత దైవజనులు మనం మర్చిపోకూడదండి. వారు ఎలాగున్నా పర్వాలేదు, నీకు మాత్రం కృతజ్ఞత కలిగి ఉండాలా. నేను కలిగిన దేవుడు నాకు ఇచ్చిన దైవజనులు బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నా. ఆ వారిని బట్టి నేను ఇలాగా నడవగలుగుతున్నాను అని చెప్పి నేను ఎంతో సంతోషిస్తా ఉంటా. ఎందుకంటే నా దేవుడు నాకు ఎలాగ నడిపింది, ఎలా నడవాలి, ఎలా తినాలి, ఎలా ఉండాలి, ప్రతిదీ కూడా నా దైవజనుడి ద్వారా కొన్ని నేర్పిస్తే ఆయన నాకు కొన్ని నేర్పించి ఉన్నారు. దైవజనుల ద్వారా నేను కొన్ని నేర్చుకొని ఉన్నాను. ఆయన వాక్యం ద్వారా గానీ, అభిషేకంలోనే గానీ, ప్రార్థనలో గానీ నేను చాలా నేర్చుకుని ఇలాగా నిలవబడగలిగి ఉన్నానంటే అది నా దేవుని కృప.